అందరికీ దండాలు శనార్థులు. ఆర్టీవీ మాట పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన ముందు ప్రజానాట్య మండలి రామగుండం అధ్యక్షులు హెచ్ రాజన్న గారు తన గానంతో మన ముందుకు వస్తున్నాడు. అన్న నమస్కారం. అన్న నమస్తే. ఈ మాట పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్టీవీ యాజమాన్యం కన్నం సీనన్న గారికి మా కళాకారుల తరపున కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు. మీ పేరు? నా పేరు హెచ్ రాజయ్య. రామగుండం ప్రాంతంలో సుమారుగా 36 సంవత్సరాల నుంచేలి నా ఆట పాటతో సింగరేణి కళాకారుడిగా, సింగరేణి కార్మికుడిగా, తెలంగాణ ప్రజానాట్య మండలి గాయకుడిగా, అటు మైన్ మీద నాయకుడిగా, ఏఐటీసీ పిట్ సెక్రటరీగా, సింగరేణి కళా మా తల్లి ముద్దు బిడ్డగా ఎన్నో అవార్డులు అందుకున్న నాకు ఆర్టీవీ వారు ఇప్పుడు ఈ అవకాశం కల్పించి అట్టడుగునున్న కళాకారులను కూడా వెలికి తీస్తున్న సందర్భంగా వారికి కన్నం సీనన్న గారికి ప్రత్యేక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నానన్న. ధన్యవాదాలన్న. మీ కళా ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి కూడా మేము చాలాసార్లు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా మీ పాట ఆట, ఆ గోషి గొంగడి గజ్జలు, ఉద్యమ పోరు పాటలు చాలా చక్కగా మీరు వేదిక మీద ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు తట్టుబొంతలు తీసుకొచ్చి చూసే సందర్భం ఉండే అన్న. ఈ కళా ప్రస్థానం మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను మాది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో జన్మించాను అన్న. చిన్ననాటి నుండే బర్లకాడికి పోయి చదువుకొని పోమ్మని నన్ను పంపిస్తే నేను చదువుకోకుండా బర్లకాడికి పోయి చిర్రగోని ఆట ఆడుకుంటూ సినిమా పాటలు, అప్పుడు సినిమాల పిచ్చి బాగుండేది, దొంగతనంగా కూడా పోయి సినిమాలు చూసి ఆ వచ్చిన సినిమాల పాట నాకు నచ్చిన పాట ఖచ్చితంగా అదే రోజు పాడుకుంటూ పాడేది. చిన్న చిన్న మా డ్రామాలు అవి వస్తే ఆ వేదికలెక్కి, లేకపోతే ఎవరన్నా చనిపోయిన కాడ కథలు చెప్తే కూడా ఆడికి పోయి ఓ పాట పాడేది. అలాగా ప్రస్థానం స్టార్ట్ అయింది. అదే విధంగా అలాగే అట్లా ముందుకు పోతుంటే 1988లో సింగరేణిలో నాకు ఉద్యోగం వచ్చింది. 5-6 మీ ప్రస్థానం పల్లె నుంచి స్టార్ట్ అయ్యి పట్నం దాకా వచ్చి అయితే ఇప్పుడు మా మాట పాట కార్యక్రమంలో ఒక చక్కని పాట మీ నోట. ఫస్ట్ మనం ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో 1200 మందికి పైగా బలిదానాలు పొందిన తరుణంలో సిద్ధించిన ఈ తెలంగాణ, ముందుగా వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ, జోహార్ అన్న. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రేవుల్లా మట్టి పొత్తిళ్ళల్లో తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మరి త్యాగం గొప్పదన్న. తెలంగాణ కోసం అనుక్షణం కష్టపడి ఆనాడు తెలంగాణ నిధులు గోడు వినిపించుకుంటా ఎన్నో రకాల ఉన్న సందర్భంలో ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేశారన్న. మొట్టమొదటిసారి తెలంగాణ అమల కోసం పాట పాడన్న. ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సింగరేణి, ఇప్పుడు మన పల్లె తల్లిని వదిలిపెట్టి సింగరేణికి వచ్చిన తర్వాత మీ ప్రస్థానం ఇక్కడ గోదరకంలో ఎట్లా స్టార్ట్ అయింది? 1989 జనవరి 9వ తారీఖు నాడు RG2 ఎయిటింగ్ లైన్ బాయికి నేను ఫ్లోటింగ్ బదిలీ పిల్లర్గా అపాయింట్మెంట్ అయినాను. అదే 89-90 ప్రాంతంలో అక్షర ఉజ్జాల అప్పుడు మస్తు నడుస్తుంది వయోజన విద్య అని మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ సుమిత దావ్రా గారు అందరికీ విద్య అందాలనే నెపంతో బాగా చేస్తుంటే
నేను ఆ తరుణంలో నాస్తిక్ వెంకన్న అని మా ఎయిటింగ్ లైన్ కాలనీలో ఉండేది, సీనియర్ కళాకారులు పాపం కరోనాలో చనిపోయారు. నన్ను 1990లో మొట్టమొదట మన గోదావరి కానీ ఎలకలపల్లి గేట్లో స్టేజ్ ఎక్కించిండు. అప్పుడు పాట అక్షర ఉజ్జాల. అదే తరుణంలో దండోర సినిమా రిలీజ్ అయింది. ఆ పాట మస్తు నడుతుంది. ఆ పాట పాడి ఎంతో మందిని చైతన్యవంతుల చేశాను. ఆ పాట మీకు ఆర్టీవీ ప్రేక్షకులకు ఒకసారి వినిపిస్తా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతము రాయాలన్న, నవభారతము రాయాలన్న. ప్రతి మహిళ ఒక్క మొల్ల బోల ఇక రామాయణమే చెప్పాలన్న, రామాయణమే చెప్పాలన్న. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సంకురాత్రి ముగ్గులు వేసే చక్కనైన నా అక్కల చేతులు, చక్కనైన నా అక్కల చేతులు. కాగితాలపై కలం పట్టుకొని పల్లె పాటలే రాయాలన్న, పల్లె పాటలే రాయాలన్న. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఈ పాట పాడితే మా నాస్తిక్ వెంకన్న కలెక్టర్ గారి చేతుల మీదుగా అక్షర ఉజ్జాల నాకు ఫస్ట్ ప్లేస్ ఇప్పియడం జరిగింది. వెంకన్న ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా అన్న. జోహార్ నాస్తిక్ వెంకన్న, జోహార్ జోహార్. అప్పుడు చదువు గురించి చదువుకోమని చెప్పేసి అని ఆ ప్రయాణంలో మీరు కూడా ప్రయాణమై మంచి పాట పాడి అదేవిధంగా ఒక అవార్డు తీసుకోవడం జరిగింది. అదే అన్న సింగరేణి పనికి వచ్చినాం, సింగరేణిలో మాకు పని దొరికింది. ఈ కళా ప్రస్థానం నాకు ఎందుకని చెప్పి ఇప్పుడు అనిపించింది అన్న? కళా ప్రస్థానం ఇంకా పెంచి పోషించాలని అనిపించింది. ఎందుకంటే సింగరేణిలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇంత సాంకేతిక టెక్నాలజీ ఇంకా తక్కువ ఉంది. అప్పుడు బావిలో దిమ్మెలు దాట్లు పెట్టేది, తుంటలతోటి ఇట్లా కట్టేది, టాపులు అవి కూలుతుంటే కళాకారులుగా ప్రతి సేఫ్టీ వీక్ మా వంతుగా రక్షణ నాటికలు వేసి ఈ టాపు కూలుతాంది అని అలర్ట్ చేసి అధికారుల కార్మికుల దృష్టిని అంతా పని మీదకి మళ్లించి ఎన్నో అవార్డులు అందుకున్నాము. ఆ బాధలు అవన్నీ ఇప్పుడు సింగరేణిలో వచ్చే వారికి ఇలాంటి బాధలు లేవు. అధికారులు చాలా టెక్నాలజీ వచ్చింది, ఒక్క మనిషి ప్రాణం కూడా పోవద్దని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ బాగా అభివృద్ధి అయింది. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, చాలా కష్టాలు పడేది. రూబోలోటు టాప్కి ఎత్తే ఆ రూబోలోటును కూలకుండా దాన్ని ఎంత బరువు టన్నేజ్ తీసుకుంటుంది. ఒక రూబోలోటు 5 నుండి 10 టన్నుల వెయిటేజ్ ఆపాలి. దాన్ని మనం కొలత తీసుకుంటూ అది కార్మికులకు చెప్పి దాన్ని ఎంతో మందిని చైతన్యవంతులను చేశామన్న. అప్పటి నుండి సింగరేణిలో నెంబర్ 1 కళాకారుడుగా పేరు తెచ్చుకున్నా. ధన్యవాదాలు. మా పిలుపుకు మీరు వచ్చినందుకు సంతోషం అన్న. ఆ సేఫ్టీ పాటల మీద మీరు వేసిన ఒక చిన్న పాట వాళ్ళకి ఎంత జాగ్రత్త చెప్పి చైతన్యపరిచింది. ఎందుకంటే ఇక్కడికి పోతే ఈ ప్రమాదం ఉంది, ఈ ప్రమాదాన్ని మీరు అధికారులు కంపల్సరీ దీన్ని పట్టించుకొని కంపల్సరీ ఆ కార్మికులు కాపాడాలని చెప్పేసి ఉద్దేశం కొద్దీ మీరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్న. ఒక పాట కార్మికుల గురించి సింగరేణి బిడ్డ. నేను మొట్టమొదట సింగరేణి కార్మికులను ఉద్దేశించి పాడిన పాట. వినరా వినరా కార్మిక, తెలుసుకోర రక్షణను. వినరా వినరా కార్మిక, తెలుసుకోర రక్షణను. ట్రబ్బులపై ప్రయాణం నీకు అంత ప్రమాదం, ట్రబ్బులపై ప్రయాణం నీకు అంత ప్రమాదం. ఆలేజీ రోడ్డు వెంట వెళ్ళడమే సురక్షితం. వినరా వినరా కార్మిక, తెలుసుకోర రక్షణను. పెన్సింగు వేసి ఉంటే దాన్ని నువ్వు దాటద్దు,
బ్యాడు రూపు ఉన్నదంటే బండ కిందికెళ్ళొద్దు, సర్దారును పిలువాలే అది నువ్వు చెప్పాలి, వినరా వినరా కార్మిక తెలుసుకోర రక్షణను. ఇలాంటి పాటలు పాడి ఆ ప్రమాదాల నివారణ నుంచి వెళ్ళి ఎంతో మందిని బయట వేసినామన్నా. RG2లా మొత్తం 7 ఇంక్లైను, 7A, 8 ఇంక్లైను, 8A, 9 ఇంక్లైను, 9A. ఈ బాయిల అందరి కళాకారులం ఒకటయ్యి ఒక 2 నెలల దాకా ప్రతి మైనుకు ఒక రోజు, ఒక 3-4 రోజులు ప్రాక్టీసు, ఒక 2 నెలలు 3 నెలలు కళాకారులం RG2 కళాకారులం అందరం ఒకటై మరి ఏ బాయి మీద ఏ నాటికి వేయాలని అనుకుంటూ ఏం ఎక్కువ జరుగుతాయి అవి జరగకుండా మనం ఏం చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశాలు తీసుకొని చేసేదన్న. అదే తెలంగాణ ఉద్యమంలో మీరు చాలా కీలక పాత్ర పోషించి అందరినీ కూడా కళాకారులు అందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చి మీరు చేసిన రోజులు కూడా ఉన్నాయన్న. ఆ తెలంగాణ ఉద్యమంలో మీకు జరిగినవి, మీరు చేసిన మీ కష్టం ఎట్లాంటిదన్న? తెలంగాణ పోరాటంలో లాస్ట్కు సకల జనుల సమ్మె, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ AITUC పిలుపునిచ్చి సకల జనులను ఏకం చేసి ఒక్క తెలంగాణ గవర్నమెంటు కేసీఆర్ గారు కొట్లాడితేనే రాలేదు, యావత్తు తెలంగాణలో ఉన్న 3 కోట్ల ప్రజానీకం ఏకమయ్యి బడి పిల్లల కాడ నుంచి కూడా స్కూళ్ళు బంద్ చేసి మేము 45 రోజులు సకల జనుల సమ్మె చేస్తేనే ఈ మంట కరెంటు లేక ఢిల్లీలో తలిగింది. ఢిల్లీలో తలిగి వాళ్ళు అప్పుడు దిగి వచ్చారు. నేను పిల్లలను వేసుకొని స్కూళ్ళన్ని బంద్ పెట్టి ధూమ్ధాం పాటలు పాడుకుంటూ మంతినికి పోతే మంతిన్లా ఒక ముస్లిం అమ్మాయి, ఆమె ఎంఆర్ఓ ఆఫీసులో మేము పాట పాడతా అంటే ఈ పిల్లలను నువ్వు తీసుకొని వచ్చి స్కూల్లో కొట్టి పాట పాడతాను, నీ మీద కేసు పెడతా అని చెప్పి నన్ను బెదిరిస్తే ఆ మేడంకు ఈ పిల్లలంతా మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మేము స్కూల్లో పోమని చెప్పి చిన్న పిల్లలు కూడా బంద్ పెట్టి నన్ను అబ్బా షబ్బాస్ రాజయ్య ఇంత ఈ పిల్లల్లో కూడా చైతన్యం రగిలించినవా తెలంగాణ రాష్ట్రం గురించి అంటే, మేడం వాళ్ళు స్కూళ్ళు కూడా బంద్ చేసుకొని మేము పోదాంపా అని వస్తారు, ఏం చేయాలి మేడం నేనేం పట్టుకరాలేదు స్కూల్ ఎగ్గొట్టి అని చెప్తే మెచ్చుకున్నది మంతిన్లా ఆ మేడం గారు, ఎంఆర్ఓ మేడం గారు. అంటే అంత చేసి అంత కష్టపడి చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నిజమైన కళాకారులు, స్వచ్ఛమైన కళాకారులు ఎప్పటి నుంచో చేసేటోళ్ళు వాళ్ళంతా పక్కకు పోయారు. మొన్నటి పోరగాన్లు, నిన్నటి పోరగాన్లు పాట అంటే ఏందో తెలియదు. అటువంటి పోరగాన్లందరూ సాంస్కృతిక వారధి రసమై బాలకిషన్ గారు కూడా దానికి చైర్మన్ చేస్తే అతను కూడా గుర్తించక ఏమాత్రం గుర్తించక వాళ్ళ వెంటబడి వాళ్ళ భజన చేసిన వాళ్ళకే ఇచ్చారు. కానీ స్వచ్ఛమైన కళాకారులకు తెలంగాణ రాష్ట్రానికి ముందు ఉన్న కళాకారులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఛాలెంజ్ చేసి చెప్పువాను. నేను ఛాలెంజ్ చేస్తా. అన్యాయం జరిగింది, ఒక్కరు కూడా లేరు. అప్పుడు కష్టపడ్డ వాళ్ళు ఒక్కరు లేరు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే రాసుకున్నారు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కళాకారులను గుర్తించింది. నిజమైన కళాకారులు 2014 ముందు ఎంతమంది ఉన్నారో ఉద్యమం చేసిన వాళ్ళు వాళ్ళందరినీ గుర్తించి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఒక ధూమ్ధాం పాట అన్న మీ నోట తెలంగాణ. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగదనులారా మరసిపోము మెమ్ము. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగదనులారా మరసిపోము మిమ్ము. పోరు దండం బెడతం వీరుల దండము వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా
దాకా తెలంగాణ చరిత తెలుసుకున్నారు ఘనత. మీ మీ పోరాటం మరువాము, మిమ్ముల నిడువాము, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పదాలకు. అన్న ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అదేవిధంగా మన సింగరేణి తల్లి కోసం కూడా కాకినాడ గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తారన్న. ఇప్పుడు మీ కుటుంబ ఎంతమంది కొడుకులు, వదిన పేరు, అమ్మ నాన్న పేరు? మాది జమ్మిగుట్ట మండలం మాసినపల్లి గ్రామంలో పుట్టాను, కరీంనగర్ జిల్లా. నా పేరు ఎజ్జ రాజయ్య. నా తల్లి తండ్రి ఎజ్జ రాజలింగు, ఎజ్జ మల్లమ్మ. మల్లమ్మ గారి రాజలింగు సంతానం, 4 కొడుకులు, 2 బిడ్డలు. మా అన్న కూడా ఇక్కడనే బాయ్ పని చేసి రిటైర్డ్ అయిపోయి ఇంటికాడు ఉన్నాడు, కుమరయ్య. తర్వాత సమ్మయ్య జమ్మికుంటలనే వ్యవసాయం చేస్తాడు. అలాగే తమ్ముడు మార్కెట్లా పనిచేస్తాడు. తర్వాత చిట్టి ఓనరు విజయ పాల డైరీ నడుపుకుంటాడు. చెల్లెను రామప్ప దగ్గరికి, వరంగల్ జిల్లా రామప్పకి ఇచ్చినాం, వ్యవసాయం పని చేసుకుంటారు. అలాగే ఇంకో చెల్లె సుద్దాలకు ఇచ్చినాం, వాళ్ళు హైదరాబాద్లో బతుకుతుంటారు. నాకు 2 కొడుకులు, పెద్ద ఆయన రాకేష్, బిడ్డ కొడుకు అశ్రకరాజు మనవడు, యజ్ఞవిధాత్రి మనవరాలు అశ్విని నా కోడలు, మా మిస్సెస్ ఎజ్జ రాజమ్మ. నా నేపథ్య గానం ప్రజలకు సేవ చేసుకుంటూ ఈ సింగరేణి ప్రాంతంలో కళాకారులతోటి అందరితోటి కలిసిమెలిసి తిరుగుతుంటానన్న. అదే ఇప్పటికీ పోరాటం, కళా ప్రస్థానం, పోరాటము, సింగరేణి తల్లి గురించి కష్టపడడం, కుటుంబం గురించి కష్టపడడం. అంటే మీ ద్వారానే అక్కడ నుంచి మీ అంతకుముందు మీ ఫ్యామిలీ ఎవరన్నా కళాకారులు ఉండేనా? మీ ద్వారానే స్టార్ట్ అయింది? నా ద్వారానే స్టార్ట్ అయింది. మా కళాకారులు ఎవరు లేరు. నాకే చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసిన కాడ నుంచి కూడా పాటలంటే ప్రాణం. ఇప్పటికి కూడా మొత్తం డెక్కులు పెట్టుకొని వినడం, మైక్ సెట్లల్లో వినడం. నాకు నచ్చిన పాట ఖచ్చితంగా 3 సార్లు విన్నానంటే 4వ సార్లు, ఇప్పటికి కూడా 3 సార్లు వింటే 4వ సారి పాడతా. నాకు చదువు తక్కువనే. ఆ పాటలు పాడుకుంటూ నేను ఈ తెలంగాణ రజక రిజర్వేషన్, అంటే మేము రజకులం, తెలంగాణ రజక రిజర్వేషన్లో చేరి 2021లో నేను ఆల్రెడీ చాకలి ఐలమ్మ పాట రాసినాను. నేనే రాసి ఈ ప్రాంతంలో షూటింగ్ చేసి ఆ పాటను కూడా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రిలీజ్ చేశాను. 2000 సంవత్సరంలో కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా మన ప్రేక్షకులు అలర్ట్ ఉండాలని చెప్పి ఒక్కసారి సాకలి ఐలమ్మ గారి ఒక చిన్న పాట, మీరు రాసిన పాట పల్లవి చరణం అట్లా అన్న. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటములో ప్రాణాలను అర్పించిన అమరులారా, అమర వీరులారా, అందుకోండి రజకుల వందనాలు, మా చాకలన్నల వందనాలు. తెలంగాణలో పుట్టిన తల్లి ఆడబిడ్డవమ్మ, మా ఆత్మధైర్యం పెంచిన తల్లి చాకలి ఐలమ్మ, మా చాకలి ఐలమ్మ. అనగారిన ఈ బతుకుల కోసం, అణచబడ్డ పేదల కోసం దొరలందరినీ తరిమి కొట్టిన ధైర్యము నీదమ్మా, ఆ శౌర్యము నీదమ్మా. తెలంగాణలో పుట్టిన తల్లి ఆడబిడ్డవమ్మ, మా ఆత్మ గౌరవం పెంచిన తల్లి చాకలి ఐలమ్మ, మా చాకలి ఐలమ్మ. ఓరుగంటి మల్లమ్మ సాయుల కడుపుల పుట్టిన కన్న బిడ్డవు, రాయపర్తి మండలములోన కిష్టాపురముల పుట్టిన బిడ్డవు, రాయపర్తి మండలములోని నరసయ్యను మనువాడినావు. తెలంగాణ తొరి వీర వనితగా గుర్తింపెంతో పొందినావు, మహ గుర్తింపెంతో పొందినావు. తెలంగాణలో పుట్టిన తల్లి ఆడబిడ్డవమ్మ, మా ఆత్మ గౌరవం పెంచిన తల్లి చాకలి ఐలమ్మ, మా చాకలి ఐలమ్మ. అద్భుతమైన పాట అన్న. అప్పట్లో
ఐలమ్మ అంటే అప్పుడు తెలంగాణ పోర్లో కానీ మీకోసం కానీ చాలా కష్టపడ్డది బాగా. అదేవిధంగా మీరు అప్పట్లో ఉన్న జానపదాలు అద్భుతంగా ఉండేది అన్న. చాలా చాలా అప్పుడు ఏంటంటే సినిమాలు టీవీలు తక్కువ ఉండే, ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు తక్కువ అయిపోయింది. అప్పుడు ఆ డెక్కుల టేబుల్ కార్డులను ఎక్కడ ఎవరికొక ఇంటికి ఉండేది. ఇంటికి ఆడిపోయి మనం కూర్చొని మొత్తం కూర్చొని ఒక టీవీ ఉండే టీవీలో చూసి నేర్చుకుని రాస్తలేదు పోతలేదు అట్లా రాసుకున్న ఒక పాట. నాకు బాగా ఇష్టమైన పాట 2015-16 సంవత్సరంలో నన్ను కోల్ ఇండియాకు తీసుకుపోయిన పాట ఈ జానపద కళాకారుడిగానే బాగా పేరు తెచ్చుకున్నా. కోల్ ఇండియా అంటే అక్కడ మీకు సింగరేణిలో కాంపిటీషన్ జరుగుద్ది. కంపెనీ లెవెల్, రీజనల్ మీటు, ఏరియా మీటు, తర్వాత కోల్ ఇండియా 5వ స్థానానికి కూడా కోల్ ఇండియాకు పోయాను. ఆ పాట మన ఆర్టీవీ ప్రేక్షకుల గురించి. ఏ పిల్ల సిద్దిపేట అంగట్లో చీరలున్నాయట, చిరిసిల్ల అంగట్లో రైకలున్నాయట, చీర చూస్తే కళ్ళు జిగ్గుమంటున్నాయి, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, చీరదెత్త 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 సిగ్గులొలకవే, సిలిక తీరు నువ్వు నవ్వవే, పిల్ల చీరదెత్త సిగ్గులొలకవే, సిలిక తీరు నువ్వు నవ్వవే పిల్ల. కరీంనగర్ జిల్లా ముత్యంపేట, ముత్యం తోటలో మామిడి తోట, కొండగట్టున ఉండే కోత మామిడి పళ్ళు, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, పళ్ళుదెత్త 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 పాశమండవే పిల్ల, ఇద్దరము కూడి తిందమే పిల్ల, పళ్ళుదెత్త పాశమండవే పిల్ల, ఇద్దరము కూడి తిందమే. సిరిసిల్ల దాటితే మా సిద్దిపేట, సిద్దిపేట పక్క దుద్దేడ దాటితే చిక్కవాగులోన చిప్ప తాటికల్, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, కళ్ళుదెత్త 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 లొల్లి జయ్యకే పిల్ల, ఇద్దరము తాగి ఉండమే పిల్ల, కళ్ళుదెత్త లొల్లి జయ్యకే ఇద్దరము తాగి ఉండమే పిల్ల. జానపదం అంటే జోరు, చాలా ఊపొచ్చింది అన్న పాట. ఈ పాటలో మీరు కోల్ ఇండియా స్థాయిలో కోల్ ఇండియా అవార్డు తీసుకొచ్చుకున్నాను. జోసు పాటల గానం అనేది జానపదం అంటే ప్రాణం పోసినట్టు ఉందన్న మీ గొంతు. అదేవిధంగా ఇప్పుడు మీరు సింగరేణి పాటలలో, ఆటలలో, ఉద్యమాల్లో పాల్గొన్నారు కదా, ఆ సింగరేణి తల్లి అక్కడున్న కార్మికుల గోస గోడు గురించి కూడా మీరు చాలా వరకు కష్టపడరని చెప్పేసి విన్నాము. ఒకసారి సింగరేణి తల్లి గురించి ఒక పాట. సింగరేణి తల్లి గురించి ఎన్ని చెప్పుకున్నా ఆ సింగరేణమ్మ, ఆ అధికారులు, కార్మికులు, అప్పుడున్న సిఎండిఎండీలు ఎవరో తెలిసేది కాదు. ఇప్పుడున్న సిఎండిఎండి శ్రీ బలరాం నాయక్ గారు సింగరేణి కార్మికులకు ఏ చిన్న ఆపద జరిగినా ఇంటికొచ్చి పలకరించి నేనున్నానంటూ ఉన్న ఇప్పుడున్న సిఎండిఎండి గారికి 10,000 వందనాలు మన ఆర్టీవీ తరఫున చెప్పుకుంటూ, సింగరేణమ్మ నాకు 2012లో సింగరేణిలో కళాశ్రావంతి అని పెట్టిర్రు. అది మా టీవీలో ప్రసారమైంది. అందులో నేను పాడితే ఈ ప్రాంతంలో 11 డివిజన్లలో ఫస్ట్ పాటగా నేను పాడిన పాట ఎన్నికైంది సింగరేణిది కళాశ్రావంతిలా. ఆ పాట మన ప్రేక్షకుల గురించి. సరి సరి సిరు జల్లు నీకు వందనాలమ్మో, మా సింగారేణి తల్లి నీకు వందనాలమ్మా, సరి సరి సిరు జల్లు నీకు వందనాలమ్మో, మా సింగారేణి తల్లి నీకు వందనాలమ్మా, మా సింగారేణి తల్లి నీకు వందనాలమ్మా. సింగరేణి గ్రామములో ఆంగ్లేయుల పాలనలో పురుడు బాసుకున్న నీవు 6 జిల్లాల్లో వెలసి, కన్న తల్లిలాగా మాకు కడుపు తీపి పంచినావు, కన్న తల్లిలాగా మాకు కడుపు తీపి పంచినావు, చల్లని నీ చూపుతోని సింగారేనమ్మో, మాకు బ్రతుకు తెరువు అయినవమ్మ సింగారేనమ్మా. సరి సరి సిరు జల్లు నీకు వందనాలమ్మో, మా సింగారేణి తల్లి నీకు వందనాలమ్మా, మా సింగారేణి తల్లి నీకు వందనాలమ్మా. భూసాముల దొరబాబుల
దౌర్జన్యము తాళలేక కడుపు చేత పట్టుకొని కాలరి పనికొచ్చినోళ్ళ కడుపు నిండా తిండి పెట్టి కంట నీరు తుడిచినావు కడుపు నిండా తిండి పెట్టి కంట నీరు తుడిచినావు లక్షలాది బిడ్డలాకి సింగారేనమ్మో నువ్వు బ్రతుకు తెరువు అయినవమ్మ సింగారేనమ్మా సరి సరి సిరు జల్లు నీకు వందనాలమ్మో మా సింగారేని తల్లి నీకు వందనాలమ్మా మా సింగారేని తల్లి నీకు వందనాలమ్మా. చక్కని పాట అన్న సింగరేని తల్లి మీద నువ్వు వాడతా అంటే ఆ జోషు ఆ జోరు చాలా దీంతో ఒక ఆట ఉంటే బాగుండి అనిపిస్తుంది. మేము కూడా ఆర్టీవీ మాట పాట కార్యక్రమంలో భాగంగా కూడా ఆట కూడా తీసుకుంటామన్నా. ఎందుకంటే మీ గానం నలుగురిని ఉర్రూతరించి చైతన్యపరిచే గానంతో మాకు ఇవాళ ముందుకు వచ్చిందన్న ఒక జానపదం. అలాగే సీనన్నకు కూడా ఇంకా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంకా అట్టడుగునున్న కళాకారులను మా పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంత కళాకారులందరినీ వెలికి తీస్తున్న మన సీనన్నకు మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ జానపదం. బొట్ల బొట్ల చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి బొట్ల బొట్ల చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి నీకోసం నేనొస్తినిరో నా ముద్దుల మామయ్య నువ్వు రానే రాకపోతివిరో నా ముద్దుల మామయ్య బొట్ల బొట్ల చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి నీకోసం నేనొస్తినిరో నా ముద్దుల మామయ్య నువ్వు రానే రాకపోతివిరో నా ముద్దుల మామయ్య ఎముడాల జాతరలో రాజన్న గుడికాడ వెమడాల జాతరలో రాజన్న గుడికాడ చూపు చూపు కలిసేరో నా ముద్దుల మామయ్య మన చూపులు రెండు కలిసేరో నా ముద్దుల మామయ్య బొట్ల బొట్ల చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి నీకోసం నేనొస్తినిరో నా ముద్దుల మామయ్య నువ్వు రానే రాకపోతివిరో నా ముద్దుల మామయ్య. సాంగ్ అన్న అప్పటి జానపదం అంటే స్కూళ్ళల్లో కానీ చిన్న చిన్న కాంపిటీషన్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఈ పాట బాగా ఆడిందన్న. అదేవిధంగా మీరు ఇంతగానం సాహిత్యంలో ఇంతగానం ప్రాధాన్యత ఉంది కదన్న. నేను గురువు మీకు నాకు గురువు అంటే ఫస్ట్ గురువు స్టేజ్ ఎక్కించి పాట పాడించిన గురువు నా గురువు నాస్తిక్ వెంకన్నే. ఆ తర్వాత మా అమర కళాకారుడు స్వర్గస్థులైనారు జాకాబన్న, స్వామన్న, చీకటి అంజన్న, కన్నం లక్ష్మీనారాయణ వీరితోటి అదే యూనియన్ల 90 నుంచి చేసుకుంటూ అదే విధంగా ప్రజానాట్య మండలిలో కొనసాగిస్తూ ఆ పాటలనే నిన్నమైపోయి నేను మొత్తం ఉద్యమ పాటలు మా యూనియన్ పాటలు ఎక్కువ వాడతా. అమర కళాకారుడు జాకాబన్న ఈ సింగరేణి ప్రాంతంలో సింగరేణి ఉన్నన్ని రోజులు జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆయన రాసిన పాటలు మహా అద్భుతం. ఆయన గురించి సింగరేణి కార్మికుల మీద రాసి ఆయన ట్యూన్ చేసిన పాట ఇప్పుడు మన ప్రేక్షకులకు వినిపిస్తా. కీర్తి శేష శేషగిరి మహోద్యమం మగ్దు వీరవరుడు విఠల్ రావు అందించిన బంధుకం సంగం పుట్టింది సింగరేణి గనుల్లో బానిస రోజుల్లో బాయి పని మనుషుల్లో సంగం పుట్టింది సింగరేణి గనుల్లో బానిస రోజుల్లో బాయి పని మనుషుల్లో అగ్గిరాజుకున్నది అంగిరేజు కాలములో అగ్గిరాజుకున్నది అంగిరేజు కాలములో అండ ఎర్ర జెండైనది దినగండపు బతుకుల్లో సంగం పుట్టింది సింగరేణి గనుల్లో బానిస రోజుల్లో బాయి పని మనుషుల్లో
బండ కింద నెత్తురోడ్చి బానిసగా బతుకులీడ్చు బండ కింద నెత్తురోడ్చి బానిసగా బతుకులీడ్చు కాలే రోళ్లను మండే కాగడాలుగా మలచి కంపెనీ లాభాల్లో నా వాటాదారుల చేసి చేసిన సంఘం పుట్టింది సింగరేణి గనుల్లో బానిస రోజుల్లో బాయి పని మనుషుల్లో అగ్గిరాజుకున్నది అంగిరేజు కాలములో అంగిరేజు కాలములో అండ ఎర్ర జెండైనది దినగండపు బతుకుల్లో సంఘం పుట్టింది సింగరేణి గనుల్లో బానిస రోజుల్లో బాయి పని మనుషుల్లో నూరెళ్ళ సింగరేణిలో గని కార్మిక శ్రమ వాహినిలో నూరెళ్ళ సింగరేణిలో గని కార్మిక శ్రమ వాహినిలో త్యాగదనులు చేసినట్టి ఎర్ర పోరుదే చరితం త్యాగదనులు చేసినట్టి ఎర్ర పోరుదే చరితం త్యాగదనులు చేసినట్టి ఎర్ర పోరుదే చరితం సంఘం పుట్టింది సింగరేణి గనుల్లో బానిస రోజుల్లో బాయి పని మనుషుల్లో. అదిందన్న పాట. అప్పుడే మన సింగరేణి బతుకుల కోసం కార్మికుల హక్కుల కోసం జాకాబన్న రాసిన పాట. ఆయన ఏ లోకానున్నా సింగరేణి కార్మికులు ఉన్న రోజులు జీవించే ఉంటాడు జాకాబన్న. అదేవిధంగా అంబేద్కర్ మన రాజ్యాంగ రచయిత. అదేవిధంగా అలాంటి ఉద్యమ పాటలు కూడా అప్పుడు జరుగుతున్న ఉద్యమంలో కూడా అంబేద్కర్ కోసం కూడా మీరు చాలా మన విధి విధానాలు ఎట్లా ఉందని చెప్పేసి అని పాటతో పాటు ఇప్పుడు ప్రజానాట్య మండలి ద్వారా కూడా మీరు ఎన్నో సభలు అటెండ్ అయ్యారన్న. మా కోసం మా ఆర్టీవీ మాట పాట ప్రేక్షకుల కోసం ఒకసారి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే ఎనలేని ప్రేమ. మనకంటూ ఇట్లా ఒక వేదిక ఉండాలి, ఒక మాట ఉండాలి, ఒక పాట అయినా మాట అయినా ఇలాంటి ఉండాలి అని ఆ అంబేద్కర్ ఇప్పుడు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించి రాయమని అప్పగించితే దాన్ని రాచి పొందుపరిచిన ఆయనను తలుసుకోకపోవడం, ఎవరమైనా ఏది చేసినా ఏ కులాలైనా ప్రతి ముందు ఏది మాట్లాడేటప్పుడు ఆయనను తలుసుకోవడం మన జన్మ ధన్యం. ఆ అంబేద్కర్కు నివాళులు అర్పిస్తూ మత్స దేవేందర్ అన్న రాసిన పాట. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తరాలు మనసితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం తరాలు మనసితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలిసి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిసి భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షలు అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షలు అక్షరాలుగా మార్చాడు భారత జన నుదిటి రాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అంబేద్కర్ గారిని తలుసుకోవడం అనేది మన జన్మ ధన్యమన్న. అదేవిధంగా మీరు ప్రజానాట్య మండలికి ఎట్లా పరిచయం అయినరు, ఎట్లా పోయినరు, అది ఎట్లా దొరికింది? నేను
RJ2 8 లైన్ 9 లైన్లా పనిచేస్తున్నప్పుడు అక్కడ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మైదర్ సార్ అని ఉండే. తర్వాత అప్పుడే మన భాస్కర్ రావు గారు, చనిపోయిన భాస్కర్ రావు గారు కూడా ఇప్పుడు మన గోదావరికంలే ఆ రావి చెట్టు కింద ఆఫీస్ ఉండేది. నేను అప్పుడప్పుడు వచ్చి ఆఫీస్లో కూర్చుండేది. అప్పుడే ఏ సంఘానికి పాటలు పాడేటోళ్ళు తక్కువ, ఒక ఏఐటీసీలో మాత్రమే కళాకారులు ఉండేది. సింగరేణిలో ఉండే ఇన్నిట్లల్లా ఏఐటీసీలో ఉండేది కళాకారులు, ప్రజానాట్య మండలి, ఆ తర్వాత IFTU అందులో ఉండేది పాడేవాళ్ళు. నేను కళాకారుణ్ణి కాబట్టి ఈ పాటలు వచ్చే వరకు నేను వాళ్ళని చూసి అలా అట్రాక్ట్ అయ్యాను. అరే నేను కూడా పాడాలి అని అనుకుంటా అట్లా పోయినా. అక్కడనే నాస్తిక్ వెంకన్న కూడా అక్కడనే నౌకరు చేస్తాను. నాస్తిక్ వెంకన్న పరిచయం అవ్వడం, ఇక ప్రతిదీ ఆయన వెంబడే తీసుకుపోయేది. నేను అయితే ఆయన నాస్తిక్ సమాజానికి ఆయనవేనా, నేను ఆయన ప్రోగ్రాంలలో పాల్గొంటూ నేను ఇటు జాగాబన్న, స్వామన్న, కన్నం లక్ష్మీనారాయణ, చీకటి అంజన్న, తర్వాత అలాగే మా ఇనుముల రాజమొగిలి వాళ్ళందరూ ఇక్కడ ఉంటే నేను వాళ్ళతోటి కూడా కలిసి పాడడం, అలాగే పోయి పోస్టులు తీసుకోవడం, ప్రజానాట్య మండలికి పూర్తిగా బాధ్యత అయిపోయాను. అట్లా జరిగింది నా ప్రస్థానం. ప్రజానాట్య మండలి అంటే ప్రజలను చైతన్యపరచుట. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఉండే. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వేరువేరుగా అయినాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆ రాష్ట్రానికి అయింది. మనకు తెలంగాణ ప్రజానాట్య మండలి ప్రత్యేకంగా కమిటీలు వేసుకున్నాం. మనకు మా రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాస్ ఉన్నాడు, నల్గొండ డిస్టిక్. సూర్యాపేట ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ. తర్వాత ఇక్కడ మన రాష్ట్ర నాయకులు కవ్వంపల్లి స్వామి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు ఇనుముల రాజమొగిలి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను హెచ్జ రాజయ్య, ఇక్కడ రామ్మనోహర్ నగర అధ్యక్షుడిని, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఇప్పటికీ కొనసాగుతున్నానన్న. నా ఫుల్ టైము శేష జీవితం కూడా ప్రజానాట్య మండలికే అంకితం చేయాలి, అలాగే తిరుగుతాను. అప్పట్లో ప్రజానాట్య మండలిలో కట్నం గురించి కొంచెం, మన కట్నం అనేది పక్కకు పెట్టాలి, అసలు అడగద్దు, కట్నం అనేది వేధింపు వల్ల చాలామంది మహిళలకు కానీ అమ్మాయిలకు కానీ బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని పల్లె తిరిగి అవగాహన సదస్సు పెట్టిందన్న. అందులో మీరు పాల్గొన్నారన్న? తప్పకుండా. మా నాస్తిక్ వెంకన్న బృందమే వరకట్న వేధింపుల మీద వాళ్ళు పోతుంటే ప్రతిదానికి నన్ను తీసుకుపోయేది. అప్పట్లో వరకట్న వేధింపులు బాగుండే, ఇప్పుడు లేకుంటాయినాయి. కానీ ఆ వరకట్న వేధింపుల మీద కూడా అప్పుడు బాగా హైలైట్ అయిన పాటలు కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, కట్నాలు కానకలని, అవ్వ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తామా అని ఈ పాటలు పాడుకుంటూ ఎన్నో పాడినాం. ఒక పాట, కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదే నీకు అమ్మా, వెలుగులేదే నీకు అమ్మా. కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదే నీకు అమ్మా, వెలుగులేదే నీకు అమ్మా. కన్నోరి కలలను తీర్చా అత్తారి ఇంటికి వెళ్ళావు, నీ అత్తను తల్లనుకుంటివి, నీ మామను తండ్రనుకుంటివి, భర్తే భగవంతుడా నీ చెల్లి, బంగారు కలలే కంటివి తల్లి, నీ భర్తే భగవంతుడా నీ చెల్లి, బంగారు కలలే కంటివి తల్లి. భగవంతుడు కాడే చెల్లి, నీ పాలిట ఎముడే తల్లి, భగవంతుడు కాడే చెల్లి, నీ పాలిట ఎముడే తల్లి, ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లి, ఎంత శోకం నీవు తీసినా ఏముంది చెల్లమ్మా,
ఈ కాలములో నీ బ్రతుకే సుడిగుండమాయనమ్మా సుడిగుండమాయనమ్మా కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదే నీకు అమ్మా వెలుగులేదే నీకు అమ్మా. చాలా కష్టాలు పడుతుంది ఆడపిల్లలు. వాళ్ళ కోసం మా ఆటపాట కార్యక్రమం మా ఆర్టీవీ వాళ్ళ కోసం మంచి సందేశాత్మకంగా ఇవాళ పాటలు మాకు వినిపించాలన్న మీ ఈ తరం ఉన్న కళాకారులకు మీ యొక్క స్పందన మీ యొక్క మెసేజ్ ఎట్లా ఉంటే కళ మీద అప్పట్లో మీకు ఏం లేనప్పుడే ఇంతగానం గానం తీసుకొచ్చుకొని ఇవన్నీ కూడా మీరు చేశారన్న. అదేవిధంగా ఇప్పుడున్న కళాకారులకు మీరు ఏం చెప్పబోతున్నారు? కళ కోసము కాసుల కోసం కాదని ప్రజల చైతన్యపరచాలి. మనం పాడే పాటలు ఒక మనిషిని తన ఎదలో నుంచి పొంగుకు రావాలి. ఒక రైతును కానీ ఒక ఆడపిల్లని కానీ నాటి నుంచి నేటి దాకా చెప్తున్నారు ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆడపిల్ల ఒంటరిగా పట్టపగలు తిరిగే రోజులు కూడా కరువైపోతాయి. మరి ఎక్కడ పోతుంది? ఇంత కళాకారులను ఇంత చైతన్యం పట్టే ప్రతి ఒక్కడు ఆలోచించాలి. ప్రతి కళాకారుడు, ప్రతి నాయకుడు, ప్రతి గాయకుడు, రచయితలు అందరూ కళాత్మకమైన సందేశాన్ని ఇవ్వాలంటే ఒక భావన అందులో కలగాలి. నా అక్క నా చెల్లి అనే భావన అందరిలో రావాలి. ఆడవాళ్ళను గౌరవించాలి. మనం ఏ పనులు చేసినా ఆడవాళ్ళని ఇప్పుడు రైతులను ఆదుకోవాలని అంటారు. రైతులను ఆదుకుంటానికి ఎన్ని రోజులు ఆదుకున్నారు? చెట్లకు పుట్టలకు పైసలు వేసి ఇవన్నీ వేస్ట్గా అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు అరికట్టి నిజమైన రైతులను ఆదుకోవాలంటే రైతును ఎప్పుడు అన్నం పెట్టే రైతును ఆదుకోవడం మన కర్తవ్యం. మన 5 ఏళ్ళు నోట్లో పోతానంటే ఎన్ని పైసలు సంపాదించినా ఆ రైతు పండించిన అన్నంతోటే కదా. ఆ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది రైతు మీద కూడా. ఒక చిన్న పల్లవి చరణం వినిపిస్తా. మా అమర కళాకారుడు అడవి శ్రీరాంపూర్ వాసి గోస్కుల కుమ్రన్న రాసి ట్యూన్ చేసిన పాట ఆయన కూడా నివాళులర్పిస్తూ అప్పో సప్పో చేశావా అన్నీ తాకట్టెట్టావా అన్నదాతవని పొగిడారే వెన్నుపోటు నిన్ను పొడిచారే ఓరన్నో రైతన్నా నీకే ముందే మాయన్నా ఓరన్నో కూలన్నా నీకే ముందే మాయన్నా ఎరువులకు ధర దిగునంటే వ్యవసాయం పెట్టుకుంటివా పంట రేటు పెచ్చని చెప్పి ఎచ్చుల మాటలను నమ్మి మట్టి మింగి మట్టిని గక్కి మట్టి మింగి మట్టిని గక్కి ఎట్టి బతుకు నీదయ్యిందా మట్టి మింగి మట్టిని గక్కి ఎట్టి బతుకు నీదయ్యిందా తట్టెడంతా అప్పుల భారం నెత్తి మీద మోసుకుంటివా ఓరన్నో రైతన్నా నీకే ముందే మాయన్న అప్పో సప్పో చేశావా అన్నీ తాకట్టెట్టావా అన్నదాతవని పొగిడారే వెన్నుపోటు నిన్ను పొడిచారే. దేశానికి రైతన్న అంటే వెన్నుముక అన్న. చక్కని పాట పాడిన కుమరన్నకు అన్న ధన్యవాదాల నుంచి కళపై మక్కువ పెంచుకొని ఈ సింగరేణి పని చేసుకుంటూ కూడా కళాకారునిగా నిలబడి ఇప్పటిదాకా కూడా కళకే నా జీవితం, కళ కోసమే నేను ఉన్నానని చెప్పేసి అని ఎంతగానో మీరు కళాకారుల పట్ల కళా చైతన్యం పాటలు కూడా పాడారన్న. రైతుల కోసం, అదే అంబేద్కర్ కోసం ఇవన్నీ కూడా పాడి ఇలా మా ఆర్టీవీ మాటపాట కార్యక్రమానికి వచ్చినందుకు మా స్టూడియో తరఫున ధన్యవాదాలన్న. అదేవిధంగా చివరిగా మీకు నచ్చిన పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం, ఆర్టీ ప్రేక్షకుల కోసం ఒక పాట అన్న. తప్పకుండా అన్న. మేము ఈ ప్రాంత కళాకారులుగా ఎన్నో సేవలు అందించి
ఎన్నో పేరు ప్రఖ్యాతలు, ఎన్నో అవార్డులు రివార్డులు పొంది ఈ కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మేము రాష్ట్రంలో ఉండే కళాకారులకు ఒక్క కళాకారునికి మాత్రమే కుల మతం భేదం ఏది ఉండదు. కళాకారులం అంటే మేమందరం కలిసి ఒక కంచంలో తిని ఒక మంచంలో అన్నట్టు ఉంటాం. కడమ వాళ్ళందరికీ నాడు అంబేద్కర్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏవి పాటించలేరు సగం మంది. నేను మా ఈ ప్రాంతంలో ఉండే అన్ని కళా సంఘాల సమైక్య కళాకారులతోటి మా ప్రజానాట్య మండలికి మేమందరం ఏ చిన్న ప్రోగ్రాంలు అయినా ఎక్కడన్నా కర్మలు ఏవి అయినా అందరం కలుస్తాం, కలిసి చేస్తూ ఉంటాం. ప్రతిదీ ఏది ఉన్నా వాళ్ళు మమ్మల్ని అన్ని వాళ్ళు పంచుకుంటాం. నాకు చివరిగా నాకు ఇష్టమైన పాట మా బ్రాంచ్ కార్యదర్శి భూపాల్పల్లి మోటపల్కుల రమేష్ గారు రాసిన పాట పారవే గోదావరి. మన ఆర్టీవీ ప్రేక్షకుల గురించి పల్లవి చరణము వినిపిస్తాను. పారవే గోదావరి పారవే గోదావరి పారవే గోదావరి పారవే గోదావరి పరవళ్ళు తొక్కవే ప్రతిగట్టు ఎక్కవే పరవళ్ళు తొక్కవే ప్రతిగట్టు ఎక్కవే ఎండిన తెలంగాణ గుండె కోత తీర్చవే పారవే గోదావరి పారవే గోదావరి ప్రాజెక్టులు కట్టి నిన్ను పలకరించనే లేదు, కాలువలు తవ్వి నిన్ను కళ్ళకద్దుకోలేదు. అలుగకే మా నేతలు పలుమరువని పసిపోరలు, అలుగకే మా రాజులు ఆకలి ఎరుగని బాలలు. నిర్రబాసి నేల తల్లి నెత్తురు బారక ముందే నిర్రబాసి నేల తల్లి నెత్తురు బారక ముందే అడలిన పుడమి తల్లి ఊపిరులాగక ముందే పారవే గోదావరి పారవే గోదావరి. ఎండిన బావి చూసి ఎంట్రిను తాగెను ఒకడు, పండని పంట చూసి పత్తి మందు తాగెనొకడు. బిరబిరా రావమ్మ బిడియాలకు సమయమిద గలగల పారమ్మ గడియే యుగమాయ కదా. పశువులు నీరసించి అసువులు వాయక ముందే పశువులు నీరసించి అసువులు వాయక ముందే పల్లెలు తల్లడిల్లి ప్రాణాలొదలక ముందే పారవే గోదావరి పారవే గోదావరి. పెళ్లి కాని కన్నె పిల్ల పెరటి బావిలో దూకెను, కొలువు లేక కన్న కొడుకు మరణానికి తల వాంచెను. పొంగవే తెలంగాణ గంగా తల్లివి నీవే, పొరలవే తెలుగువారి జీవనానది నీవే. బరువుగా మారి బ్రతుకు బండలు వారక ముందే బరువుగా మారి బ్రతుకు బండలు వారక ముందే కరువున మాడి ప్రజలు కన్నులు మూయక ముందే పారవే గోదావరి పారవే గోదావరి. పరవళ్ళు తొక్కవే ప్రతిగట్టు ఎక్కవే ఎండిన రైతన్నల గుండె కోత తీర్చవే పారవే గోదావరి పారవే గోదావరి. గోదారమ్మను గంగమ్మను మన పొలాలకు అదేవిధంగా మన బావిలకు మనకు రావాలని చెప్పేసి చక్కటి పాట రచించిన అన్నగారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం అన్న. ఈ కళా ప్రస్థానంలో మా కోసం మీ యొక్క సమయాన్ని కేటాయించి కళాకారులకు సందేశం ఇచ్చి అదేవిధంగా గొప్పగా అన్ని రకాల పాటలు మీ నోట పాడి వల్ల మా ఆర్టీవీ మాట పాట కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలన్న. అన్న అలాగే మీకు కూడా ఆర్టీవీ
మాట పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన కన్నం సీనన్న గారికి, అలాగే ఎడిటింగ్ చేసే అన్నగారికి, యాకూబ్ అన్నగారికి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన దేవా అన్నగారికి ప్రత్యేకమైన కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఇంకా ఎంతోమంది అట్టడుగునున్న కళాకారులు ఉన్నారు, బయటికి రాని వాళ్ళు. ఈ ఆర్టీవీ మంచి మాట పాట కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకుపోయి ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు అందరికీ పంపిస్తే ఇంకా చూడని కళాకారులు కూడా చూసి బయటికి వచ్చి మన ఆర్టీవీని, మన కళాకారులు కళా రూపాలు అన్నీ బయటికి తీసుకొచ్చి ఎన్నో కళలు ఇంకా చూపించుతామని మీ అందరికీ తీసుకుపోతారని, లైక్ చేస్తారని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.